వామ్మో నా పేరు బయటకు వస్తే కేసీఆర్ సన్నిహితులో ట్యాపింగ్ టెన్షన్, రవిపాల్తో ఆపరేషన్, ట్యాపింగ్ అంతా ప్రభాకర్ రావు కనుసన్నలో. ఒక విషయం ఏంటంటే 10 సంవత్సరాల అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ఎవరితో దుర్వినియోగం చేయించాలనే ఒక క్లియర్ కట్ అజెండాని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ కనుసన్నలో జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే ప్రైవసీ ఇష్యూ. ప్రతి ఒక్కళ్ళు ఇది మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళం ఫోన్లు వాడతాం. మనకు వాట్సాప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంతోపాటు ఫేస్బుక్ ఉంటుంది. మన ప్రైవసీ అంటే మన ప్రైవసీగా ఉన్న అంశాన్ని కూడా జోక్యం చేసుకునే పనిని ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో జరిగింది. దాన్ని దిశానిర్దేశం చేసింది అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని పాటించింది మాత్రం వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డారంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, జ్యువెలర్స్ వ్యాపారులకి ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి పైసలు తీసుకున్నారు వీళ్ళు. అంటే బెదిరింపు రాజకీయాలు పాల్పడ్డారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక స్టేట్ బాడీ అయితే అది చాలా కీలకమైనది. మనకు సెంట్రల్లో సిబిఐ, ఈడీలు ఎంత కీలకమైనవో ఇక్కడ కూడా అంత కీలకమైన బాడీ అది. సో దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసి బ్లాక్మెయిల్ దందా కోసం వాడుకున్నారు దాన్ని. అంటే నేరస్తులను పట్టుకోవాలి, టెర్రరిస్టులను పట్టుకోవాలి, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వాడాల్సిన వ్యవస్థలని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకున్న ఈ ఉద్దండులను ఏమనాలో మీరు ఒకసారి చెప్పండి. వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన 200 మీటర్ల దూరంలో అంత సిస్టమ్ని ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి పర్సనల్ విషయాల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి బంధువుల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుచరుల మీద నిఘా పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ వీళ్ళు రాజకీయ నాయకులనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. సరే, భగవంతుని దయ వల్ల, ప్రజాస్వామ్యం యొక్క విలువల వల్ల రాజ్యాంగబద్ధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కొంతవరకు తెలంగాణ ప్రజలు ప్రొటెక్షన్లో పడ్డారు. కానీ వాళ్ళు చేసిన నియంత్రిత విధానాన్ని కనుక తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా ఇబ్బంది పడేటోళ్ళు. మీ చేతిలో వ్యవస్థలను పెట్టింది వాటిని మంచిగా యూటిలైజ్ చేసుకోమని చెప్పి. కానీ మీరు అంటే దందాలు వేసే వాళ్ళని పట్టుకోవాల్సిన మీరే రౌడీలాగా, గుండాలాగా మారి వాళ్ళ ప్రైవసీ ఇష్యూని వైలేట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి? మీరు ఇంత శుద్ధపూసలైతే ఇక్కడ ఉండేటోళ్ళు కదా, ఎందుకు మీరు అమెరికా పారిపోయారు? అక్కడి నుంచి ఎందుకు ఫోన్లో లాబింగ్ చేసి సెటిల్మెంట్కు దిగుదామని చెప్పి ఎందుకు లాబింగ్ చేస్తారు మీరు? భుజంగరావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులందరూ కలిసి ఈరోజు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల సబ్బండ లోకాల అంటే ప్రజల యొక్క ప్రైవసీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ రావులేమో అక్కడ చేస్తుంటే కన్నా రావు, దయాకర్ రావు, సంతోష్ రావు, రామారావు, చంద్రశేఖర్ రావు వీళ్ళందరూ కలిసి బయట భూ కబ్జాలు పాల్పడుతున్నారు. అంటే అప్పనంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడం కోసం ప్రయత్నం చేశారు మీరు. ఇక్కడ చూడండి, కొత్తగా ఏది మెడకు చుట్టుకుంటే ఎలా, కొత్తగా ఇది మెడకు చుట్టుకుంటే ఎలా ఆందోళన, బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితులు, పార్టీ వర్గాల్లో జోరు చర్చలు, ప్రభుత్వం తదుపరి యాక్షన్పై ఉత్కంఠ, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పైన సర్కార్ నజర్, ప్రణీత్ రావు ఎంక్వైరీతో డిఫెన్స్లోకి, ఇప్పటికే వేర్వేరు కేసుల్లో సతమతం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తీగ లాగితే డొంక కదులుతుంది, తీగ లాగే కొద్దీ డొంక కదులుతున్నది. ఇది ఎంతవరకు మంచి చర్య కాదు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కొన్నారు. ఫామ్ హౌస్ల పక్కన లేకపోతే ప్రగతి భవన్ల పక్కన కెమెరాలు పెట్టి నిఘా పెట్టలే. మీ ప్రైవసీ ఇష్యూలో, మీ పర్సనల్ ఇష్యూలో రాలే. ఒక కృతజ్ఞత తెలిసిన వ్యక్తిగా, ఒక ప్రజాస్వామ్య విలువలపై అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక కష్టపడి వచ్చిన వ్యక్తిగా మీలాగా దొంగచాటు రాజకీయాలు చేయలే. దమ్మున్న వ్యక్తిగా బలంగా ప్రజల ముందుకు వచ్చి నిలబడి కొట్లాడిండు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా అవ్వగలిగిండు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం మీ కళ్ళు చల్లబడుతులేదు, మీ కళ్ళు ఆగమాగం అవుతున్నారు మీరు. మేము ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక ఫోన్ మాట్లాడకున్నా కూడా మా ఫోన్ ఎక్కడ రికార్డ్ అవుతుందని చెప్పి భయపడేవాళ్ళం మేము. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా పెట్టిరు మీరు. ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందామంటే, చిన్న ఇనిషియేటివ్ తీసుకుందామంటే మాకంటే ముందుగా మేము 10 మంది గ్యాదర్ అయితే ఇక్కడ 100 మంది పోలీసులు తయారయ్యేటోళ్ళు.
ఇంత దౌర్భాగ్య స్థితికి వ్యవసాయాలు దిగజారిన కేసీఆర్ గారు మీరు ఉంటేంది ఉండకపోతేంది, కనీసం మీరు ప్రతిపక్ష నేతగా మీరు చలామణి అవ్వడానికి కూడా మీకు అర్హత లేదు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు కొత్తగా పొడిచింది ఏం లేదు, ఇలా వ్యవస్థలను ఆగం చేసుకుంటూ పోవడం తప్ప. ఈ కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, ఇరిగేషన్ని, విద్యుత్ని, రెవెన్యూని, ఇలా అన్ని వ్యవస్థల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న కీలకమైన వ్యవస్థలన్నీ ఆగం పెట్టించి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలని తన కనుసన్నల్లో తనకు అనుకూలంగా వాడుకొని ఈరోజు తెలంగాణ ప్రజలను బాధితులుగా మార్చిన ఒక దౌర్భాగ్యమైన నాయకత్వం ఇది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పిండు కదా, ఇదే నిర్బంధం కనుక తెలంగాణ రాకంటే ముందు జరిగి ఉంటే, తెలంగాణ ఉద్యమకారుల మీద కనుక జరిగి ఉంటే, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ప్రైవసీ ఇష్యూ వయలేట్ అవుతుందని తెలిసి ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివా? ఏం అర్హత లేని నిన్ను కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద పెట్టిన ఒక ఘనత తెలంగాణ ప్రజలది. అలాంటి తెలంగాణ ప్రజల్లో ఉన్న శాంతిని, దీన్ని అంటే ఒక శాంతియుతమైన తెలంగాణ కోరుకోవాల్సిన మీరే ఇలా వ్యవస్థలను చేతిలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. అర్హత ఉందా కేసీఆర్ గారు మీకు? ఐటీ సెక్టార్ గురించి, ఐటీ రెవల్యూషన్ గురించి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అంశాలు మాట్లాడతారు కదా కేటీఆర్ గారు. మీ ఐటీని ఇలా దొంగచాటున వాడుకోవడమా? ఇజ్రాయెల్ నుంచి ఒక ఇండియా పర్మిషన్ లేకుండా ఒక పని మీద తెచ్చుకున్నాం అని చెప్పి వేరే పని కోసం వాడుకోవడమా? కత్తిని కూరగాయలు కోయడం కోసం తెచ్చామని చెప్పి గొంతులు కోసిన చందంగా మారింది మీ వ్యవహారం. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ పొందబెట్టిరు. ఇక పాతాళం తొక్కడం ఒకటే ఉంది. వీళ్ళను ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ వదలదు కూడా. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన విధానం చాలా ఘోరమైనది. ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థని చాలా మిస్గైడ్ చేసి మిస్యూజ్ చేసిన ప్రక్రియ చేసిరు వీళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలను విశ్వాసం కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళ తరపున ఎవరైనా బాధితులు ఉన్నా, వీళ్ళకి ఎవరు బాధితులు ఉన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే చాలా వరకు తెలంగాణ ప్రజల యొక్క బాధలను, ఇబ్బందులను తెలుసుకున్న ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్గా ఉంటారు, అండగా ఉంటారు. ఇలాంటి దొంగలను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు.